స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించారా? మరి ఈ దినం విశ్రాంతి దినం ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? ఎందుకంటే మరి ప్రభు ఆశీర్వదించిన దినం 1000 దినాల శ్రేష్టమైన ఆశీర్వాదంతో కూడిన మరి దినము. మరి ఈ ఆశీర్వాదాన్ని నీ బిడలకు దాచిపెట్టుకోవాలంటే నీవు ప్రతి విశ్రాంతి దినాన్ని దేవుడి సన్నిధిలో ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. తద్వారా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. దేవునికి స్తుతి. ఇంకేమంటాడంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. గొప్ప వాగ్దానంతో దేవుడు మరి దినం మాట్లాడుతున్నాడు. ఏమంటే మరి ఆయన ఆయన ప్రార్థనా మందిరం వారందరినీ, అంటే ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్తారో వారందరినీ ఆనందింపజేస్తాడు. మరి ఏమి పెట్టి ఏమిచ్చి ఆనందింపజేస్తాడంటే తన వాక్కుని ద్వారా నువ్వు ఎందుకు ఆనందిస్తావనంటే ఆయన వాక్కులో జీవం ఉంది, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో మరి సమస్త కీడులను సమస్త మరి బంధకాలను విడిపించే శక్తి ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆ సన్నిధికి రండి, ఆయనను ఆరాధించండి, ఘనపరచండి. తద్వారా మీరు ప్రతి బంధకము నుంచి విడిపించబడి మరి దేవుని చేత దీవించబడతారు, ఆనందింపజేయబడతారని మీకు తెలియచేస్తూ మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానానికి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఈ రోజు మార్గం వద్ద చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి నాయన ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని కృపగా అనుగ్రహిస్తూ ప్రార్థిస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి, అందరూ తీర్చమని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ మందిరములో ప్రతి ఒక్కరిని ఆనందింప చేయమని, వాక్కు చేత బలపరచమని, నాయన శక్తితో నింపమని, ప్రతి వ్యాధి బాధల నుండి, శోధల నుండి, శాపము నుండి క్రీస్తునామములో విడిపించమని, జనం ఎవరైతే మ్యారేజ్ని బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా దయకరేయడం నుంచి మీరే మాయం పొందడం క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి స్తుతించండి. అలాగే మరి ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా అనేక మందికి మరి ఈ వాక్యము లేదా ఈ వాగ్దానము రీచ్ అవుతుంది. తద్వారా దాని ద్వారా వచ్చే ఆశీర్వాదము కూడా మరి నీకు లభిస్తుంది అని నీకు తెలియజేస్తుంది. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.